అందరికీ జై శ్రీ మాతాజీ. మనం అందరం కూడా రెండు చేతులతో అమ్మ పాదాలకు నమస్కరిస్తూ తదేకంగా అమ్మ ఒక శ్రీచరణ కమలాల్లోకి మనం ఒక దృష్టిని కేంద్రీకరిస్తూ ఆ చైతన్యాన్ని మనం అనుభవం చెందుతూ కాసేపు ఆ చైతన్యాన్ని అనుభవిద్దాం. ఎందుకంటే అమ్మ ఆ పాదాల నుంచి అమృతధారలు కురుస్తూ ఉంటాయి, నిరంతరము మనల్ని తడుపుతూ ఉంటాయి. ఇదే చైతన్యంతో మనం మన కుండలిని జాగృతి చేసుకుని బంధం తీసుకుందాం. ఇప్పుడు మన కుడి చేతిని మనం ఒక ఎడమ హృదయం మీద పెట్టుకుని అమ్మ నివాస స్థానం శ్రీ మాతాజీ గాని మన హృదయంలోకి ఆహ్వానిద్దాం. అమ్మ శ్రీ మాతాజీ కృప చూపించి మా హృదయంలోకి వచ్చి విరాజిల్లు తల్లి. మీ చల్లని చైతన్యంతో కూడి ఉన్న ఆ పద్మం లాంటి పాదాలను మా హృదయంలో స్థాపించమ్మా. మీ కృపతో మేము శుద్ధ ఆత్మలు తల్లి. శ్రీ గణేశుని ఒక అమాయకత్వంతో మమ్మల్ని ఆ పరమాత్మ సామ్రాజ్యంలో స్థాపించమ్మా. శ్రీ గణేశ, అమ్మని వర్ణించేటటువంటి ఈ సౌందర్య శ్లోకాన్ని మా చేత పలికించు తండ్రి. ఇదే స్థితిలో మనం ఇదే చైతన్యంతో సహస్రారం మీద మనం ఒక్క చిత్తాన్ని ఉంచుకుని 86వ శ్లోకంలోకి వెళదాం. మృషా కృత్వా గోత్ర స్థలనమత వైలక్ష్యనమితం లలాటే భర్తారం చరణకమలే తాడయతి తే చిరాదంతశల్యం దహనకృతమున్మూలితవతా తులాకోటిక్వాణైః కిలికిలిదమీశా నరిపూర్ణా సాక్షాక్షి ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవి నమో నమః. వృషా కృత్వా గోత్ర స్థలన మద వైలక్ష్య నమితం. ఇక్కడ మృష అంటే మనకి అప్పుడప్పుడు ఏదైనా మన నోటి వెంట మాట వస్తుంది కదా, స్లిప్ అయిపోతూ ఉంటాయి వితౌట్ అవర్ నాలెడ్జ్. మనకి తెలియకుండానే మన పెదవులు నుంచి ఏవైనా ఒక్కొక్కసారి అది తప్పుగా మాట్లాడుతాం. అందుకే వెనక అంటూ ఉండేవారు తదాస్తు దేవతలు అని అంటూ ఉండేవారు. తెలియకుండా పలికినా తెలిసి పలికినా అది ఒక్కొక్కసారి అవి నిజాలు కూడా అయిపోతాయి. అంటే అక్కడ కూర్చునేది అమ్మవారే. సో ఇక్కడ మృషా కృత్వా గోత్ర స్థలన మత వైలక్ష్య నమితం. ఇక్కడ మృష అంటే ఏంటంటే అకస్మాత్తుగా సడన్ గా స్లిప్ అవుతూ ఉంటే సమ్ వర్డ్స్ అన్నమాట. తెలియకుండానే మనం అనుకుని మాట్లాడం, మనం అనుకోకుండా అప్పటికప్పుడు కొన్ని మనం స్లిప్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏమైందంటే ఒకసారి పార్వతీ పరమేశ్వరులు ఆ కూర్చుని మాట్లాడుతూ ఉండగా సడన్ గా ఆ పరమేశ్వరుడి నోటి వెంట ఒక్క వర్డ్ స్లిప్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ గోత్ర స్థలనం అంటే ఏంటంటే ఆ స్లిప్ అయింది ఏంటంటే తెలియకుండా జారి విడిచారు ఆయన. ఆ మాటని జారి విడిచారు అంటే నోటి నుంచి తనంతట తను ఆ మాటని బయటికి చెప్పారు. స్లిప్ అయింది, జారిపోవడం అనమాట. ఇక్కడ మనకి గోత్ర స్థలన వృషా కృత్వ అంటే ఏంటంటే సడన్లీ. ఓకే, గోత్ర స్థలనం అంటే ఇక్కడ ఏంటంటే జారిపోవడం. దట్ మీన్స్ ద వర్డ్ ఈ స్లిప్డ్ అనమాట ఆటోమేటిక్ గా. సో అది ఆయన స్లిప్ చేసినప్పుడు పార్వతీ దగ్గర ఏమన్నారంటే పార్వతీదేవి దగ్గర గంగ గురించి చెప్పబోయారు ఆయన. ఆయన ఇంకా తన సవితి అయినటువంటి అమ్మకి ఆదిపరాశక్తికి
ఆ గంగమ్మ తల్లిది ఎప్పుడైనా ఆయన ఎత్తినప్పుడు ఆవిడికి కోపం వస్తూ ఉండేది. కానీ అది సమస్త జగత్ కళ్యాణానికి ఉపయోగించడానికి అయ్యేది. అంతేగాని అమ్మవారికి కోపం ఉంటుందని ఎప్పుడు మన ఆవిడకి అసలు రాదు. ఆవిడకి వచ్చేది ఓన్లీ రాక్షస సంహారం అప్పుడే వస్తుందన్నమాట. సో ప్రతి ఒక్క ఆయన పశుపతి, ఆవిడ సమస్త జీవులని సృష్టించిన తల్లి. ఆ జీవులని ప్రేమతో ఆవిడ దగ్గరికి ఆలింగనం తీసుకుంటుంది, కానీ ఎప్పుడు క్రోధం అవి ఉండవు. అది చేయించేది ఎవరు? మనస్సులో ఉన్న మన్మథుడు. మన్మథుడు ఎక్కడ ఉంటాడు? కృత శ్లోకంలో చెప్పుకున్న ఆవిడ నాభిలోకి వెళ్ళి ఆయన తన మంట నార్చుకుంటాడు. ఆయన ఎప్పుడైతే త్రినేత్రంతో ఆయనకి ఆ ఇది చేసినప్పుడు ఆయన వెళ్ళి అమ్మ దగ్గర తలదాచుకుంటాడు. అక్కడ అర్థం ఏమిటంటే తలదాల్చుకుంటాడు. రతీదేవి మన్మథులు ఆ తల్లి యొక్క మణిపూర చక్రంలోనే నివసిస్తూ ఉంటారు. సో మనస్సు అనేది అమ్మవారికి అప్పుడప్పుడు ఆయన సమస్త జగత్తు గురించి ఆయన లీలలు నడుస్తాయి. అంటే అమ్మవారికి ఎవరు మనస్సు? మన్మథుడు, రతి మన్మథులు కదా. సో ఈ రతి మన్మథులే అమ్మ మనసుకి శివ మనస్సుకు కూడా వాళ్లే లీలలు ఏర్పరుస్తూ ఉంటారన్నమాట. కామం అవ్వచ్చు, క్రోధం అవ్వచ్చు, ఒక ధైర్యం అవ్వచ్చు, అన్ని కూడా ఏదైనా అందుకే కదా పార్వతీదేవిని ఇచ్చి మ్యారేజ్ చెయ్యాలనే కదా మన్మథుడు మరి అంతటి బాణం వేశాడు ఆయన మీద. ఆయన త్రినేత్రం తెరవడం, ఆయన ఏమో భస్మం అవ్వడం జరుగుతాయి. సో ఆయన లీలా కలాపుడు అనమాట ఆయన. సో ఇక్కడ ఏంటంటే ఆయన శివుడు, ఇద్దరు శివ పార్వతులు కూర్చుని ఉండగా ఆయన నోటమట ఒక మాట స్లిప్ అవుతుంది. అది ఇంకా పూర్తి మాట బయటికి రాదు. గంగ గురించి చెప్పబోతారు ఆయన. అది చెప్పేటప్పటికి అమ్మ అమ్మ ఏంటి ఆదిపరాశక్తి ఏంటంటే కొద్దిగా ఆ పార్వతీదేవి ఏంటంటే ఆ మనస్సుని కొంచెం ఎక్కడో ఆవిడికి ఒక ఈర్ష్యాభావం అన్నది కలుగుతుంది. నేను పక్కనుండగా గంగ గురించి చెప్పబోతున్నారేమిటి? అది మళ్ళా ఆ పరమేశ్వరుడికి తెలుసు. ఆదిపరాశక్తి అమ్మకి ఆయన నేను ఈ మాట అంటే ఆవిడికి వస్తుంది అన్నది ఆయనకి తెలుసు. కానీ ఇది ఆడించే నాటకం ఎవరంటే మన్మథుడు. ఇద్దరి మనసులకి అధిపతి ఎవరు? మన్మథుడే. ఆ మనస్సుకి, కోపాలకి, తాపాలకి ఇప్పుడు మన నిజ జీవితంలో కూడా ప్రతిదీ మన్మథుడే చేయిస్తాడు. ఆ మన్మథుడు ఎవరు? అమ్మ ఆడిస్తున్న నాటకం మహామాయ. మన్మథుడు అంటే మన్మథుడు మళ్ళా స్ట్రాంగ్ ఏం కాదు. మలయ మారుతాలు అవి మనం చెప్పుకున్నాయి. ధను పుష్పం, ఆయనకి ఏం బాణాలు పెద్దగా లేవు, పువ్వులే ఆయనకి బాణాలు. కానీ ఆయనలో ఆయన సమస్త జగత్తుని నడిపిస్తున్నాడంటే మహామాయ, అదే శ్రీమాత. సో అలా అయినప్పుడు గంగా అని పిలిచిన వెంటనే ఆయనకి స్లిప్ అయింది ఆ మాట. అప్పుడు వెంటనే ఏంటంటే అది అన్నాక ఆయన తప్పు నేను అనుకున్నాడు. అయ్యో నేను అనవసరంగా గంగ పేరు తీసుకొచ్చానే పార్వతీ దగ్గర అని ఆయన ఒక్క నిమిషం తడబాటు పడ్డాడు అనమాట. అంటే ఒక్కొక్కసారి మనం చూడ అయ్యో బై మిస్టేక్ ఐ హావ్ డన్ అన్నట్టు ఒక వస్తుంది. అలా పరమేశ్వరుడు ఆయన వెంటనే అలా అనుకున్నట్టు అనమాట. ఆయనకి తెలుసు ఆవిడికి వస్తుంది ఎక్కడో మూలని, ఆ తండ్రికి తెలుసు. సో అప్పుడు వెంటనే ఆయన ఏం చేశారంటేట ఆ ఇద్దరు కూర్చుని ఉండగా ఆ తల్లేమో ఒక పెద్ద ఇదేంటి రాయి మీద కూర్చుని ఉన్నారట. ఇద్దరు ఆ ఒక్క రాళ్ళు హిమవంతుడు అంటే ఏంటి? అవన్నీ పర్వత ఏమంటారు పర్వతాలు కదా. సో ఆ పర్వతాలు ఆ పర్వతాల దగ్గర ఏముంటాయి? స్టోన్స్ ఉంటాయి అన్నమాట. పెద్ద పెద్ద స్టోన్స్ ఉంటాయి. ఆ స్టోన్స్ దగ్గర ఎదుగు పల్లాలుగా కూర్చున్నారు ఇద్దరు. ఒకళ్ళు పైన ఒకళ్ళు కింద కూర్చుని ఉన్నారనమాట ఇలాగా. సో పరమేశ్వరుడు పైన కూర్చున్నాడు, తల్లి కింద కూర్చుందనమాట. సో కొంచెం తేడాలు అంతే. ఆ కూర్చున్నప్పుడు అది వివరించారు ఇందులో ఎంత బ్యూటిఫుల్ మనం ధ్యానం చేసేటప్పుడు. ఆ ఉన్నప్పుడు ఆయన ఆ సరదాగా ఆ పేరు తెచ్చిన వెంటనే అబ్బా నేను అనవసరంగా ఈ పేరు తీసుకొచ్చాను అనే లోపల ఆయన ఏంటంటే తను చేంజెస్ గమనించి ఆ తల్లి జగజ్జననిది వెంటనే ఆయన ఏం చేస్తారంటే ఈ అమ్మ మనం ఇందులో చదువుకున్న అమ్మ గోళ్ళు విష్ణుమూర్తి. అమ్మ ఆ చేతి వేళ్ళు ఉంటాయి, వేళ్ళకి గోళ్ళు ఉంటాయే, ఆ గోళ్ళు విష్ణుమూర్తి. మనం ఇందులో చదువుకున్నాం, లలితా సహస్రం చదువుకున్న సౌందర్యంలో కూడా వచ్చింది మనకి. సో ఆ గోల్డ్ అనమాట. అమ్మ జస్ట్ అమ్మ ఎక్కడైనా భర్తని ఇది చేయడం ఉంటుందా? కానీ ఆవిడ సరదాగా ఏం చేశారంటే
ఈయన అమ్మ కాలు లేపుతారు అని చెప్పి తెలుసుండే పరమేశ్వరుడు ఏం చేశారంటే ఆపడానికి ప్రయత్నించాట ఆయన. ఆ కాలు కూడా ఎలా లేచిందంటేట, ఆ చిన్న ఆ గోరు ఉంటుందే బటన్ వేలికి, ఆ గోరుని ఆవిడ ఆయన అన్న వెంటనే ఆ తల్లి లేచి నించోబోయింది. ఆ నించోవడంలో ఆ కాలు బొటన వేలుకు ఉన్నటువంటి గోరు ఏమైందంటే గమ్ముని ఆవిడ ఇలా కిందకి కూర్చున్నారు కదా, కాలు ఇలా అన్నారనమాట, లేవబోవడానికి ఆవిడ. అనడానికి కాదు, లేవబోవడానికి ఆవిడ ఇలా అంటున్నారు అని లేవబోయింది. లేవబోయినప్పుడు ఏమైంది, ఆ గోరు వెళ్ళి పరమేశ్వరుడు పరమేశ్వరుడికి ఈ యొక్క ఆజ్ఞాచక్రం పైన తగులుతుందన్నమాట. ఆజ్ఞాచక్రం మీద అక్కడ ఇలా టచ్ అవుతుంది, అది ఏమీ ఇదవ్వదు అనమాట. ఆవిడ లేవబోయింది ఫోర్స్ఫుల్ గా, లేచినప్పుడు ఆ గోరు వెళ్ళి ఆయనకి తగులుతుంది అనమాట. ఆయన అది పట్టుకోబోతాడు, ఎందుకంటే ఆయనకు ఒక కోరిక ఉంటుంది. అమ్మ పాదాలు తన బిడ్డలు సమస్త జగత్తులో కూడా ఆరాధిస్తున్నారు, సమస్త దేవతలు ఆరాధిస్తున్నారు, సమస్త ఋషులు ఆరాధిస్తున్నారు. అమ్మ పాదాలనే కదా అందరూ కూడా, అమ్మ చరణ కమలాలనే కదా పట్టుకునేది. అలాంటిది నాకు అవకాశం దొరకలేదేంటి అంటే, నేను అంతటి భక్తితో నిత్యము కూడా నేను ఆరాధించు, నాలోనే ఆవిడ ఉంది కదా, నేను ఎప్పుడైనా ఆవిడ పాదాలు పట్టుకోవాలని అనిపిస్తుంది ఆయనకి, కానీ పట్టుకోలేడనమాట. ఆ కోరిక ఆయనకి ఎప్పటి నుంచో ఉండేదనమాట. సో ఆ ఆ తల్లి యొక్క ఆ గోరు బటనవేలి గోరు ఆవిడ లేచినప్పుడు ఫోర్స్ఫుల్ గా ఆయనకి తగిలినప్పుడు ఆయన అది వెంటనే ఆ పాదాన్ని ఇలా చేతితో పట్టుకోబోతాడు. అంటే ఆ అటు ఒక ఆయన కోరిక అదనమాట, ఆవిడ పాదాలు ఆయన పట్టుకోవాలి, నమస్కరించాలనేది. ఎంత బాగుందంటే భావం అసలు చూడండి. ఆవిడ లేవడం, ఆయన గంగ కావాలని ఇక్కడ ఏంటంటే ఆవిడిలో ఆ రౌద్రాన్ని చూడడానికి ఆయన ఆ పలుకు పలికాడనమాట. ఎప్పుడైతే ఈవిడ కాలి వెళ్ళి ఆయన ఒక నుదురు తగులుతుందో ఏమవుతుందంటే మన్మథుడు బ్రహ్మాండంగా నవ్వుకుంటూ ఉంటాడట. ఏంది మన్మథుడు ఉండేది ఎవరిలో? ఆది పరాశక్తిలోనే ఉంటాడు కదా ఆయన. భస్మం అయిపోయాక ఆవిడనే శరణు కోరుతాడు కదా. అందుకే ఆవిడ శరణు ఇచ్చింది. ఎక్కడ ఇచ్చింది? తన మణిపూరి చక్రంలో ఇచ్చింది. రతి మన్మథులకి ఎక్కడిచ్చింది శరణు ఆవిడ? గుహ మనం చెప్పుకున్నాం. సో మణిపూరి చక్రంలో లోపల ఉంటారు వాళ్ళు. సో అందుకే మనకి నాభి చక్రం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ప్రతిదీ ఒకటి వచ్చేది కామం గాని క్రోధం గాని యాక్చువల్గా అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. మన స్పిరిచువాలిటీకి వెళ్ళాలా, కిందకి వెళ్ళాలా, పైకి వెళ్ళాలా, గ్రో అవ్వాలా, కింద పడాలా, ఇవన్నీ కూడా దట్ దట్ విల్ కమ్ విష్ణు గ్రంథిని. సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో లలాటే భర్తారం చరణ కమలే తాడయతితే. సో ఇక్కడ ఫస్ట్ మళ్ళీ ఏంటి, మృషో కృత్వా గోత్రస్థలన మత వైలక్షణమితం. అమ్మా పరమేశ్వరుడు మృష అంటే అనుకోకుండా మాట జారాడమ్మా, స్లిప్ అయిపోయింది, గంగా పేరు తీసుకుని వచ్చారమ్మా నీ పక్కన కూర్చుని ఉండగా. సో అప్పుడు నీవేం చేసావంటే ఆయన పొరపాటున గంగ పేరు ఎత్తేటప్పటికి నీలో ఎక్కడో ఒక పిసరు ఒక మూలమ్మ ఒక రకమైన అసూయ అన్నది అది వచ్చిందో అది ఏమో మనకు తెలియదు. ఆ అసూయ కూడా ఎవరు క్రియేట్ చేశారంటే ఇక్కడ మనం అది అర్థం చేసుకోవాలి, మన్మథుడు. ఎందుకంటే అమ్మలో ప్రతిదీ నడిపించేది ఎవరు? మన్మథుడే. ఎందుకంటే ఆ తల్లిని తీసుకొచ్చి శివుడికి మ్యారేజ్ అన్న ఆ ఒక చేసినప్పుడు కూడా ఆ తండ్రి తపస్సు చేస్తుంటే ఈ తల్లి గురించే కదా ఆయన కూడా ఆ పూల బాణం వేయడం, ఆయన తపస్సుని భంగం చేయడం. దానికి ఆయన మూడో నేత్రం తెరిచి ఆయన్ని భస్మం చేస్తాడు. ఎందుకు? జగజ్జనని గురించే కదా. మళ్ళా ఆ భస్మాన్ని వెళ్ళి ఆయన ఎక్కడా చల్లార్చుకుంటాడు? అమ్మ ఒక్క నాభి చక్రంలోనే కదా, ఆ గుహలో. సో అందుకని ఏంటంటే ఆయన వాళ్ళిద్దరు క్రియేట్ చేసినటువంటి వాడు మన్మథుడు. సో అందుకనే ఏంటంటే ఇక్కడ అమ్మా నీలో అసూయ అన్నది ఎక్కడో ఒక మూల వచ్చింది, అది కూడా మన్మథుడు ఇచ్చాడనమాట అసూయ. నేను ప్రతిదీ నడిపించేది దేవతలు అందరికి కూడా ఆయనే. సో అది కూడా మళ్ళీ అమ్మే, మాయ మాయ అన్నమాట. అది అమ్మ నడుపుతూ ఉంటుంది మన్మథుడి ద్వారా అది. సో ఇక్కడ ఏంటంటే అమ్మ నువ్వు వెంటనే నీకు ఏం చెయ్యాలో తెలియక నువ్వు అటు ఇటు కొంచెం నిబ్బెరపాటుతో చూసావమ్మా. సో అప్పుడు అది చూసిన వెంటనే లల్లాటే భర్తారం చరణ కమలే తాడయతితే. అప్పుడు ఈశ్వరుడికి ఒక కోరిక కలిగింది. ఏంటి? అమ్మ ఒక్క పాదాలని ఇంతమంది సేవిస్తారు, సమస్త జగత్తు సేవిస్తుంది, అమ్మ అందరికీ ఆశీస్సులు ఇస్తుంది.
అంటే అమ్మ పాదాలనే కదా మనం ఎప్పుడు నిత్యము కొలిచేది మన హృదయాల్లో. సో ఆయన అనుకుంటాట, ఆ ఒక్కసారైనా ఆ పాదాలు, ప్రకృతి, అశోక వృక్షం, కల్పవృక్షాలు అన్నీ కూడా అమ్మ ఒక పాదాలకి తప్పిస్తూ ఉంటాయట. అంటే ఆ స్పర్శ వాటి మీద పడేటప్పటికి అవి ఇంకా పులకించిపోతాయట. పుష్పాలు అవ్వచ్చు, ప్రకృతి, సమస్త ఋషులు అందరూ కూడాను అంతటి పవర్ఫుల్ అన్నమాట మదర్స్ లోటస్ ఫీట్. సో అలాంటిది ఈ లోటస్ ఫీట్ అమ్మ ఒక చరణ కమలాలు ఉంటాయే, నన్ను తన్నడానికి వచ్చింది. అంటే కాలు పైకి లేపింది అక్కడి నుంచి లేచిపోవడానికి. సో ఈ ఒక్క సంభాషణలో అమ్మ ఒక్క కాలి గోరు వెళ్ళి ఆయన నుదుటికి తగిలింది. నేను ఎంత అదృష్టం, నా లలాటానికి తగిలింది. సో అని ఆయన అనుకుంటాట, ఓహో ఈ రకంగా అయినా నేను తనకి నమస్కరించే ఒక అవకాశం అనేది నాకు వచ్చిందని. మూడోది చిరాదంత శల్యం దహనకృత మున్మూలితవత. సో ఆ ఫోర్స్ కూడా ఇచ్చింది ఎవరు? ఫస్ట్ ఏంటి, ఒక ఆ ఈర్ష్యాభావం అన్నది ఎవరు ఏర్పరిచారు? మన్మథుడు ఏర్పరిచాడు. మళ్ళా అమ్మ అక్కడ గంగ పేరు బయటికి స్లిప్ అయిన వెంటనే ఆవిడ ఆ ప్రదేశం నుంచి కొంచెం పైకి లేవబోయింది, ఆ కాలుగోరు వెళ్ళి ఆ బటన వేలు వెళ్ళి ఆయన లలాటానికి తగులుతుంది. ఇక్కడ ఏమైంది, కొంచెం ర్యాష్నెస్ అంటే కొంచెం రోషం అన్నమాట. సో మన్మథుడు ఏమిటి, సమస్త కామ క్రోధ లోభ మద మాస అన్నిటికీ ఆయనే కదా. సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ చేయిస్తున్నది ఎవరంటే మన్మథుడు లోపలుండి. ఎందుకు చేయిస్తున్నాడంటే ఒకప్పుడు మరి ఆ జగజ్జననితో ఆయన వివాహం అవ్వాలనే కదా, నేను ఆ పరమేశ్వరుని మెప్పించడానికి నేను ఆ నాట్యం చేసి బాణాలు అంతా కూడా ఆయన మీద వేశాను. కానీ ఆయన ఆ తపస్సు భంగమైందనే ఆలోచించారు కానీ ఆ ఒక్క జననిని ఆ పెళ్లి అని తర్వాత ఆయన చేసుకున్నారు. కానీ ఏంటంటే అది ఎక్కడో ఆయనలో కూడా ఆ బాధ అన్నది ఉందన్నమాట. అంటే అనవసరంగా నాకు ఆయన మూడో కన్ను తెరిచి ఇలా భస్మం చేశారు అన్నది ఎక్కడో ఒక బాధ అన్నది ఆయనకు ఉంది, ఆ మన్మథుడికి. సో ఆయన ఏంటంటే ఎప్పుడైతే అమ్మ అలా సడన్ గా ఇవన్నీ చేస్తున్నది ఏమంటే మాయ. ఆ మాయ ఏంటంటే మన్మథుడు. సో ఈ రోషం వచ్చేలా చేశారు. ఆయన అన్న మాటకి కొంచెం ఎక్కడో ఆ ఈర్ష్యాభావాన్ని కలిగించాడు మన్మథుడు. సో ప్రతిదీ అంతే కదా, దేవతలు అసలు ఆదిశక్తి బిడ్డలు కదా మన్మథ రతి మన్మధులు. సో అందుకనే ఆవిడ పాదాలు పట్టుకున్నారు గనకే ఆయన చేయట్లా, ఆవిడ ఆయన చేత చేయిస్తోంది మాయా రూపంలో. సో అమ్మా, సో ఈ లోపల ఆయనకి ఏంటంటే ఒక గుచ్చిన బాణంలా ఉంది అనమాట. మన్మూలితవత అంటే నాకు ఒక గుచ్చిన బాణంలా ఉంది మన్మథుడికి అమ్మ ఒక్క ఆ ఒక్క గుహలో. వెంటనే ఆయన ఏంటంటే ఎప్పుడైతే అమ్మ లేచింది ఆయన శిరస్సు నిర్మించుకుంటే, సో ఆ ఒక్క ఫోర్స్ ఇచ్చింది ఆయనే మళ్ళా అమ్మ మనసుకి. అంటే ఆ తన్నడ అంటే ఆయనకి ఆనందం కలిగిందిట. ఏ లలాటం నుంచి మూడో నేత్రంతో ఆయన భస్మం అయ్యాడో ఆ లలాటం దగ్గర అమ్మ పాదాలు వెళ్ళి తగిలాయి. తనడం కాదు, తగిలాయి, స్పర్శించే ఆయన లలాటం. లేకపోతే శివుడి యొక్క లలాటాన్ని ఎవరైనా స్పర్శించగలదా? ఎవ్వరికీ లేదు. అవి స్పర్శించే పాదాలు అమ్మ పాదాలు. తులాకోటి క్వాణే కిలికిలితం ఈశానరిపుణ. ఈశానరిపుణ అంటే ఏంటంటే ఇక్కడ మనకి శివుడు అనమాట. శివుడికి శత్రువు అంటే మరి ప్రస్తుతం మన్మధుడు శత్రువు కిందే కదా. ఆయనకి మరి ఆయన తపస్సును భంగం చేశాడు కనుక ఆయనకి మరి శత్రువు కిందే ఆ టైంలో అయి ఉంటాడు ఆయన. బిడ్డైనా కూడా ఆ సమయంలో ఆ ఒక్క అందుకే మనం ఆ సమయంలో ఎవరైనా మనకి అపకారం చేసినా, మనం ఎవరికైనా అపకారం చేసినా మనం గుర్తుంచుకోవాలి. శ్రీ మాతాజీ చెప్పారు, ఫర్గివ్ అనే వెపన్ యూజ్ చేయాలి. మనకి ఫర్గివ్నెస్ వచ్చింది అక్కడి నుంచి. చూడండి శ్లోకాల్లోనే మనకి ప్రతి చోట క్షమ క్షమ క్షమ. సో ఆ క్షమ అన్నది వచ్చినప్పుడే మనము ఆ పరమాత్మ సామ్రాజ్యానికి వెళ్ళగలం. శ్రీ మాతాజీ గారు అన్నట్టుగా అది ఆ వెపన్ లేకపోతే మనం ఎప్పుడూ చేరలేం. మన దగ్గర కోట్లు ఉండండి, లక్షలు ఉండనండి, లేకపోతే మనం చాలా మంచి వాళ్ళు అవ్వచ్చు, కానీ ఆ క్షమ అనే పదం అన్నది అది పెద్ద శత్రువు అన్నమాట మనకి. సో ఇక్కడ ఆ ఒక ఈశ్వరునికి శత్రు ఆ అప్పుడు చేసిన ఆ ఒక ఇది అమ్మ ఒక నాభి చక్రంలో ఆయన దాంకును అంటే అక్కడ ఆయన కొలువై ఉన్నా కూడా మన్మథుడు ఆ ఆ శత్రు అనే పదం ఆయన్ని
ఎక్కడో ఆయన్ని ఆ ఇది తెలుస్తూనే ఉంది ఆయనకి అనమాట. సో అమ్మ ఎప్పుడైతే ఆ పని చేశారో ఆయన చాలా సంతోషించాట. అంటే ఏ లలాటం నుంచి 3 అగ్నిజ్వాలలు వచ్చి ఆయన్ని భస్మం చేశాయో ఆ ఒక్క లలాటానికి వెళ్ళి అమ్మ పాదాల స్పర్శ తగిలింది. సో ఆయన నవ్వుకున్నట్టు అనమాట. అంటే అంతటి పవర్ఫుల్ అమ్మ పాదాలన్నమాట. దానికి ఇక్కడ అది మనం అర్థం చేసుకోవాలి. ఆ పరమేశ్వరుడు కూడా ఆవిడలో రోషాన్ని కలిగించి ఈర్ష్యని కలిగించి ఆ రకంగానే ఆవిడ పాదాలు స్పర్శించాలి అనుకున్నట్టు ఆయన. సో అదనమాట. సో ఎప్పుడైతే అమ్మ పాదాలు వెళ్ళి ఆయన లలాటాన్ని తగిలాయో ఏమయ్యంటే అమ్మ గజ్జలు ఎలా ఉంటే కొణత్కాంచీదామ కరికలభ కుంభస్థ నభత అని అనుకున్నాం మనం ఫిఫ్త్ శ్లోకం అనుకుంటా, 6th శ్లోకంలో. సో ఆ శ్లోకంలో అమ్మ గజ్జల గురించి వర్ణించారు, అమ్మ ఒక వడ్డాణం గురించి వర్ణించారు. సో మనకి అవన్నీ వర్ణించారు. సో ఇక్కడ ఏంటంటే అమ్మ కాలి యొక్క అందెలు ఉంటాయే అవి బ్రహ్మాండంగా ఉంటాయి. అమ్మ పాదాలు సూర్యకాంతుల్లా వెలిగిపోతూ ఉంటే అమ్మ ఒక ధరించినటువంటి ఆ గజ్జలు, మువ్వల గజ్జలు, వాటికి గంటల్లా ఉంటాయట అమ్మ. మనకైనా ఎప్పుడప్పుడు మనం అనుకుంటుంటాం అబ్బా గజ్జల చప్పుడు వినిపించే అది అనిపిస్తాం. అమ్మ గజ్జలు అంత పవర్ఫుల్ అమ్మ ధరించినట్టు పాదాలకి. సో ఆ గజ్జలు ఎప్పుడైతే అమ్మ పాదం పైకి ఎత్తినప్పుడు ఆ గజ్జలు అన్ని కూడా టక 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 కొట్టుకున్నాయి. ఆ గజ్జలు మువ్వలు ఉంటాయే అవి గంటల్లా ఉంటాయట అమ్మ పాదాలకి. సో అమ్మ అవి చిరుగంటల్లా మ్రోగాయి అనమాట. చిరుగంటలు అంటే తెలుసు కదా. సో అవి వాటిలా మ్రోగటాయి. ఆ మోత ఎలా వచ్చిందంటేట ఒక నవ్వు నవ్వితే కిలకిలా నవ్వుతాం. మనం ఇది వరకు ఒక శ్లోకంలో చెప్పుకున్నాం. సరస్వతీదేవి మనకి వీణ వాయిస్తూ ఉంటే ఆది పరాశక్తి ఆ ఒక్క ఆవిడ ఒక్క వాయించిన ఆ వీణా నాదాన్ని ఆవిడ ఎంత మైమరిసిపోతూ ఆవిడ ఆ మురిపెంగా నవ్విందిట. వెంటనే సరస్వతీదేవి ఏంటి ఆ వీణని సంగీతాన్ని ఆపేశారు. ఎందుకంటే ఆ వీణ కన్నా మాధుర్యం అంత బాగుందిట ఆదిపరాశక్తి యొక్క నవ్వు. సో అలాగే ఇక్కడ ఏంటంటే ఆ మన్మథుడు ఒక్క నవ్వుల్లా, అంటే మామూలుగా కిలకిల నవ్వుతాం కదా. సో ఆ నవ్వులు ఏం చేశాయంటే ఆ నవ్వుల కన్నా కూడా బ్యూటిఫుల్ గా ఉన్నాయట అమ్మ పాదాలకి ధరించినటువంటి ఆ చిరుగంటలు. మామూలుగా కిలకిలా నవ్వితే అదొక బ్యూటిఫుల్ జాయ్ మనకి. కానీ అక్కడ వాటికన్నా బ్యూటిఫుల్ గా ఉన్నాయట. ఏమిటవి? ఆ మోత ఎలా ఉందంటేట ఎంత అద్భుతం అంటే అసలు వర్ణించలేముట. కిలకిల కిలకిల ధ్వనిస్తున్నట్టున్నాయట అమ్మ ఆ పాదాలు ఇదైనప్పుడు. అది మన్మథుడు మనసులో నవ్వుకున్నట్టు అనమాట. ఆ నవ్వుని అంటే అక్కడ ఏమొచ్చింది మనకి? మన్మథుడిది రోషం వచ్చింది, తర్వాత అసూయా భావన కలిగించాడు ఆయన. ఇక్కడ ఏం చేయించాడు? జాయ్. కిలకిల నవ్వంటే ఏంటి? జాయ్, హ్యాపీనెస్. సో ఈ 3 చూడండి ఇక్కడ ఈ శ్లోకంలో మనకి మన్మథుడి ద్వారా వచ్చింది. అంటే మహామాయ ద్వారా వచ్చినటువంటి ఆవిడ నడిపిస్తోంది ఇదంతా. ఆయనేం కాదు, ఆయన ఒక పదార్థం అంతే. ఈజ్ ఏ పార్టికల్ అంతే అనమాట. ఆ పార్టికల్ ని ఆయన ఎందుకు ఆ పార్టికల్ ని ఇంతటి ఆ ఆయనలో ఇంతటి అన్ని రకాలు చేసేటటువంటి ఆ శక్తిని ఇచ్చిందంటే ఆ తల్లి ఆవిడ పాదాలని పట్టుకున్నాడు, శరణు కోరాడు ఆయన. అందుకుని ఆ శరణు అంటే అమ్మ పాదాల శరణు కోరిన వాళ్ళకి అమ్మ ఎంత ఇస్తుందంటే అది ఇంకా చెప్పలేని ఐశ్వర్యం. అది ఇంకా మనం అది ఇంకా పాదాలు ఉన్నాయంటే మనం అలాంటిది శ్రీమాతాజీ గారు మనకి ఆత్మసాక్షాం తర్వాత నిరంతరం మనం ఏకాకారతో నిరంతరం మనం నిర్విచారితో మనల్ని నిర్వికల్ప సమాధికి కూడా స్థితికి వెళ్ళి ఆవిడ మనకి ఎంతో ఆవిడ ఆ తల్లి తనలోనే మనల్ని పెట్టుకుని మనల్ని నడిపిస్తున్నారు చెయ్యి పుచ్చుకుని అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం ఆ అమ్మ యొక్క కాలి యొక్క అందెలనమాట. అవి మన్మథుడి యొక్క నవ్వులకి అమ్మ అక్కడ అంత బ్యూటిఫుల్ గా వాటికన్నా కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇదే రకంగా ఆ అసూయ, రోషం, హ్యాపీనెస్ ఈ 3 కూడా మనకి ఆ మన్మథుడు అమ్మలో ఉన్నాడు గనక ఆ మాయన్ అనేది అక్కడ మనకి చూపించారు. ఇదే ఈ మాయే మనకి సమస్త జగత్తుల్లో ప్రతి సంసారంలో నడుస్తున్నటువంటిది ఇదే అని తెలియబరచడానికి ఇక్కడ మనకి అమ్మ ఒక మహామాయ స్వరూపాన్ని మనకి తెలియబెట్టారనమాట. అంతే కదా మనం కూడా అరుస్తాం, మనలో అసూయ ఉంది, మనలో ఒక ద్వేషాలు ఉన్నాయి,
మనలో క్షమాతత్వం అన్నది కూడా ప్రతి ఒక్కళ్ళని శత్రువుల కింద కంటే. సో ఆ ప్రతి ఒక్క క్వాలిటీ కూడా మనం ఏంటంటే ఆ మాయలో పడిపోకుండా మనం ఈ ఒక్క షట్చక్రాల్లోని ప్రతి ఒక్క అంశాన్ని మనం పాటించుకుంటూ మనం వెళ్ళాలన్నమాట. సో ఇంతటి అర్థం ఉందన్నమాట. సో చూడండి ఆ ఒక్క ఇది సమస్త జగత్తుకి తెలియబరచడానికే ఇది అమ్మ ఒక మాయా స్వరూపం అన్నమాట. సో ఇప్పుడు 87కి వెళదాం. ఇప్పుడు 85 శ్లోకం. నమో వాకం భ్రూమో నయన రమణీయాయ పదయో తవాస్మై ద్వంద్వాయ పుటురుచిరసా లక్తవతే అసూయాత్యంతం యదభిహాననయా స్పృహయతే పశూనామీశాన ప్రమదవన కంకేళితరవే సాక్షాశ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవి నమో నమః. నమో వాక్కం బ్రూమః. ఇక్కడ నమః అంటే మనకు అందరికీ తెలిసినదే కదా, నమస్కారం. మన అవతల వాళ్ళకి ఆ నమో అనే పదం ఎప్పుడు మనం ఆ నమస్కరించినప్పుడు అది వస్తుంది అనమాట ఆ పదం. సో ఇక్కడ నమో వాక్కం బ్రూముహు అంటే మన నోటితో నమస్కారం అంటామే, అది వాక్ అంటాం. వాక్ అంటే తెలుసు కదా, పలుకులు. వాక్కు అంటే మనం మాట్లాడడాన్ని వాక్కు అంటారు. సో నమో వాక్కం బ్రూమః అంటే వాక్కం అంటే నీకు నమస్కారం అని అది పలకడం అన్నమాట. సో అంటే మనం ఎలాగా ఆ నమో వాక్కం అంటే మన వాక్యాలంటే ఇప్పుడు నమస్కారం అంటాం, కానీ అమ్మకి నమస్కరిస్తున్నప్పుడు మనం స్తోత్రం కూడా చేస్తాం కదా, అవి కూడా పలుకులే కదా. సో ఇక్కడ నమో వాక్కం మన నోటితో ఏ మాట అమ్మ గురించి పలికినా కూడా అది ఏమవుతుందంటే అది అమ్మకి స్తోత్రం అవుతుంది. సో అమ్మ నేను నమస్కరించినప్పుడు నా రెండు చేతులతో అమ్మ అది నీకు నమస్కారమే కాకుండా నా ఒక్క స్తోత్రం కింద కూడా నువ్వు స్వీకరిస్తావు. సో నమో వాక్కం బ్రూమః ఆ నమస్కారం అంటామే, ఆ మాట కూడా అమ్మ ఏం చేస్తారంటే మనది ఆవిడ స్వీకరించే పద్ధతి ఏంటంటే అది స్తోత్రం కింద ఆ తల్లి స్వీకరిస్తుంది, జగజ్జనని. సో నయన రమణీయాయ అమ్మ నీ ఒక్క రమణీయ నయన రమణీయ అంటే నయనము అంటే ఏంటంటే నేత్రం. భౌతిక నేత్రమే కాదు, మనోనేత్రం అనేది ఉంటుంది. ఏంటి చెప్పండి అది? భౌతిక నేత్రం ఏంటి, బయటికి కనిపిస్తూ ఉంటుంది. అదే లోపల మనకి మనోనేత్రం అంటే స్వీకరించుకుంటుంది. అది సహస్రారం నుంచి థర్డ్ ఐతో చూస్తాం చూడండి, అది కేవలం సాధకులే చూస్తారు, కేవలం సీకర్సే చూస్తారు. కేవలం సహజయోగీస్ ఎవరైతే ఆ స్థితిలో ఉంటారో, అందరికీ చెప్పను, ఎవరైతే ఆ స్థితికి చేరుకుంటారో అమ్మ దయ వల్ల, శ్రీ మాతాజీ కృప వల్ల, వాళ్లే ఆ సహస్రాన్ని నుంచి మూడో మనోనేత్రంతో చూడగలుగుతారు. సో అమ్మ ఏ ఉపాసకుడు నీ మనోనేత్రం అంటే ఏంటంటే ఆ మనోనేత్రం కూడా అమ్మ ఆ కంటి కన్నా కూడా నీ పాదాలు అంత రమణీయంగా ఉన్నాయి తల్లి. అంటే ఒకటేంటి భౌతిక నేత్రం, ఒకటి అంతర్ముఖం అంటే మనోనేత్రం. సో మనం అంటాం కదా మెడిటేషన్ లో, లెట్ మీ వాచ్ ద హోల్ వరల్డ్ ఫ్రమ్ ద థర్డ్ ఐ ఆఫ్ సహస్రార. థర్డ్ ఐ అంటే ఎవరు? శివుడు. సో ఇక్కడ ఏంటంటే నయన రమణీయాయ ఆ ఒక్క కన్నులకున్న ఆ ఒక్క ఆ దర్శింపజేస్తామే అమ్మని. సో దానికన్నా కూడా అమ్మ నయన రమణీయాయ, మేము అందులోంచి నీ పాదాలను చూసినా కూడా అమ్మ అవి అవి ఎంత రమణీయంగా ఉంటాయి అన్నమాట. రమణీయత్వం అంటే ఏంటంటే ఒక ఎవరైతే తపో దృష్టికే అమ్మని ఆ పాదాలని చూడగలరన్నమాట. ఎవరికి పడితే మనం ఊరికే బయట చూసి అది అది అమ్మని ఎవరు ఒక తపో దృష్టి అంటే ఒక్కొక్క సాధకుడికే అమ్మ పాదాలని ప్రతి ఒక్కటి ఇప్పటి వరకు శ్లోకాలు చెప్పుకున్నామే మనం సైలెన్స్ మెడిటేషన్ లో. ఇవన్నీ ఏంటంటే వాక్
వాక్కులు బహిర్ముఖంగా చెప్పుకున్నాం, కానీ అంతర్ముఖంగా ఈ శ్లోకాలను మనం ధ్యానించినప్పుడు మనం అమ్మ పాదాలని అంత మన కళ్ళు అంతటి మనోదృష్టితో మనం అది చూసినప్పుడు, మనోనేత్రంతో చూసినప్పుడు అంత రమణీయంగా ఉంటాయి అన్నమాట అమ్మ పాదాలు. ఆ రమణీయ చూడండి, సహస్రాలలో అమ్మ పాదాలని మనం ధ్యానించినప్పుడు, సైలెన్స్ లో ధ్యానించినప్పుడు ఆ మొత్తం సహస్రారం అంతా ఆకాశంలో అది అలా వెళ్ళిపోతూ ఉంటుంది చైతన్యం. అంటే అంతటి రమణీయం అన్నమాట, అంతటి స్మూత్ సుకుమారం అన్నమాట. సో రమణీయత అంటే ఏంటంటే, చూడండి, అబ్జర్వ్ చేశారా మెడిటేషన్ లో అమ్మ చెప్తారు కదా, బ్యూటిఫుల్ జాయ్ అని చెప్తారు శ్రీమాతజీ. ఆ జాయ్ ఏంటంటే నిజంగా మనకి సహస్రారం ఓపెన్ అమ్మ పాదాలని దర్శించినప్పుడు ఏమవుతుందంటే, చైతన్యం అంతా జగత్తులోకి ఆకాశంలోకి వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. కొంచెం కొంచెంగా పొరలు పొరల కింద వెళ్ళిపోతూ ఉంటుంది అది. అది సైలెన్స్ లో మనకి చూడండి, అది అలా ఆకాశం అంతా ఆ చైతన్యం వెళుతూ మన నాడీసు చక్రాసు అని మళ్ళా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి తిరుగుతూనే ఉంటుంది ఆ చైతన్యం. సో ఆ చైతన్యాన్ని మనం అనుభవించినప్పుడు ఏమవుతుంది, కొంచెంతో స్టార్ట్ అవుతుంది, ఎక్స్పాండ్ అవుతూ వెళుతుంది. శాస్త్రాలలో ఎక్కువసేపు కూర్చునే వాళ్ళు ఉన్నారు, 1 అవర్, 1.5 అవర్, 2 అవర్స్, పెరుగుతున్న కొద్దీ ఆ జాయిలోనే ఉంటారు వాళ్ళు. సో అందుకనే ఏంటంటే అమ్మ, ఆ ఒక్క ఆ ఉపాసకుడు అంటే మనం సహజ యోగీస్ అమ్మ ఎప్పుడైతే మేము ఆ ఒక్క మనోనేత్రంతో అమ్మ, సో అవి మాకు అప్పుడు ఎలా ఉంటాయంటే రమణీయత్వంగా ఉంటాయమ్మా. అంటే మా తపోదృష్టి ఇంకా పెరిగిపోతూ ఉంటుందమ్మా. అంతే కదా, వి వుడ్ లైక్ టు సిట్ ఇన్ దట్ మెడిటేషన్. అసలు బయటికి రావాలనిపిస్తుందా? అనిపించదు. సో అమ్మ, అది ఆ రమణీయత అనేది ఉంది కదమ్మా నీ పాదాలకి, అది మేము అనుభవిస్తున్నాము. అది క్షణ క్షణానికిట మనకి నిత్య నూతనంగా కనిపిస్తుంది అనమాట సౌందర్యం. అంటే ఆ పాదాలు మనల్ని అలా తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. అందుకే చూడండి, అమ్మ చెప్తారు కదా, ఈ ముఖ భాగం బ్యూటిఫుల్ గా ఉంటుంది. మన అమ్మ చెప్పారు శ్రీ మాతాజీ గారు ఏమని, కళ్ళు చాలా బాగుంటాయి, నోరు చాలా బాగుంటుంది, పళ్ళ వరుస చాలా బాగుంటుంది, విశుద్ధి విశుద్ధి పైనంతా కూడా ఎప్పుడైతే మనం ఆ సౌందర్యానికి మనం మనోదృష్టికి మనోదృష్టితో మనం దాన్ని దర్శనం చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే, అమ్మ ఆ సౌందర్యం అంతటా కూడా ఆ క్షణ క్షణానికి మన మొహంలో కూడా పెరిగిపోతుంది. ఆ వర్చస్సు తేజస్సు అవి అన్నమాట. అంతటి అంతటి బ్యూటిఫుల్ మనము మా అమ్మ ఒక చైతన్యం పాదాలది రమణీయత అన్ని కూడా మనకి మన మొక్కల్లో కూడా ఆ సౌందర్యం అంతా నిండుకుంటుందన్నమాట. సో స్ఫుట రుచి రసాల్ అక్తవతే అంటే ఇక్కడ ఆ లత్తుక అనమాట. సో అమ్మ వేసుకున్నట్టు ఆ పాదాల లత్తు, ఇప్పుడు మనం అమ్మ పాదాలని ఈ సౌందర్యంలో ఈ శ్లోకంలో చూడండి, అంత శ్రీమాతాజీ పాదాలకి అమ్మ పాదాలు చూడండి, మనం అది పెట్టినప్పుడు ఎర్రగా ఉంటాయి. కొన్ని వాటిల్లో చూడండి ఎర్రటి ఎరుపు. అది ఎలా ఉంటుందంటే అమ్మ అప్పుడే రణరంగం, ఆ ఎరుపు పెట్టుకున్నారే అది లత్తుక అనమాట. ఆ లత్తుక ఏంటంటే డ్రై లత్తుక కాదు అది. అమ్మట ఎప్పుడు కూడా ఫ్రెష్ గా పారాణి చేసుకుంటారు. అమ్మ ఫ్రెష్ పారాణి చెలికత్తెలు పెడతారు. ఆ చెలికత్తెలు ఎవరిక్కడ? సరస్వతి లక్ష్మీదేవి ఆవిడ. సో ఆ చెలికత్తెల కింద వాళ్ళు ఉంటారు ఎక్కడ? మణిద్వీపంలో. సో అందుకే ఏంటంటే ఇక్కడ ఆ లత్తుక అనే పదార్థం ఉందే, అది అప్పుడే ఫ్రెష్ గా తడిపి రాసుకున్నది, అందుకని అది రసంతో ఉంటుంది అనమాట. పుట రుచి రసాలక్తవతే అంటే ఇక్కడ అమ్మ నీ పాదాలు ఆ స్ఫుటి రుచి అంటే కాంతి, మెరిసిపోతాయి. ఎందుకంటే తడిలత్తు కదా నీ పాదాలకు ఉంటుంది చూడండి. మనం చూడండి తదేకంగా అమ్మ ఫోటోలు చూసినప్పుడు నిజంగా ఒక్కోసారి నేను అరగంట 40 నిమిషాలు కూడా కూర్చుని ఆ అమ్మ పాదాలని అలా చూస్తుంటే అదొక జాయ్ అన్నమాట. ఆ ఎర్రటి ఎరుపు ఆ లత్తుక అవి. సో అమ్మ తడి ఇది ఎందుకు ఇంత కాంతితో ఎందుకు మెరుస్తాయి అంటే తడి లత్తుకుంటుంది, అది మెరిసిపోతూ ఉంటుంది. మరి అంతే కదా, ఇప్పుడు మనం కూడా పారాయణ నవరాత్రిలో ఇప్పుడు ఆ తడితో చేసినప్పుడు ఏమవుతుంది అది? సో అదంతా కూడా ఒక మెరుపు. వాళ్ళ పాదాలు చూడండి, వెనకటి కాలం వాళ్ళు, ఇప్పుడు మనకి అది వెనకటి కాలం సుహాసిని పూజలు అవి చేసినప్పుడు ఆ పారాయణ పెట్టుకుని వాళ్ళు ఇళ్ల నుంచి వెళుతూ ఉంటే ఆ పసుపు పైన అది ఎంత మామూలు వాళ్ళు అది రాసినప్పుడు ఎంత అలాంటిది. మరి అమ్మ పాదాలుట అదే అంతే స్ఫుట రుచి అంటే అమ్మ కాంతితో మెరిసిపోతున్నాయమ్మా. ఆ కాంతిని నేను ఎలా దర్శిస్తున్నానో నా మనోనేత్రంతో. మనోనేత్రం అంటే మూడో కన్ను అంటే సాధకుడు అనమాట. అమ్మ అవి ఎంత ప్రకాశిస్తున్నాయో, ఆ ప్రకాశమే ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఈ మాతాజీ ఆ ఒక ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చిందంటే అమ్మ, రసరూపమైన రసాలక్త కవతే అమ్మ,
రస రూపంతో నిండి ఉందమ్మా. అంటే ఆ రసం అలా కనిపిస్తోంది మనకి. సో అది ఎలా అంటే లత్తుకత. లత్తుక అంటే చెప్పా కదా పారాయణం అనమాట. సో అమ్మ ఒక్క పారాయణం లత్తుకుతో పెట్టుకుంటుందన్నమాట అమ్మ. సో అందుకే అమ్మ ఆ లత్తుక పారాయణ ఉంది, అవి ఎర్రగా కాంతియుతంగా ప్రకాశిస్తున్నాయమ్మా. ఎంత రమణీయంగా ఉన్నాయో నేను అవి దర్శిస్తుంటే తల్లి నా మనోనేత్రంతో. పశూనాం ఈశానః. ఇప్పుడు ఈశ్వరుడు పశుపతి కదా తల్లి, ఆయన సకల జీవులకి ప్రభువే కదా. ఆ పశుపతి అంటే మానవులకి పశువులకి అంత సమస్త యానిమల్స్ కూడా అమ్మ చెప్పారు కదా, నిన్నటే స్పీచ్ విన్నానది. సమస్త జీవులకి ఆయన పశుపతి అన్నమాట. చిన్న పెద్ద లేదు ఆయనకి, ఆయనకి డిఫరెన్స్ లేదు. యదభిహా ననయా స్పృహయతే. అమ్మా ఆయన కూడానే నువ్వు ఎప్పుడు కూడా ఆయన దగ్గరే ఉంటావు కదా. ఆయన అయ్యవయ్య ఆయన మీ భర్త గనక అమ్మ పరమేశ్వరుడు. ఎలాంటి పరమేశ్వరుడు ఆయన? ప్రళయ కాలహాల్లో, ప్రళయ కలహాల్లో అంటే తెలుసు కదా, ఆయన తారకాసుని సంహరించారు. అది ఆయన ఎలా ఇదంటే ఆయనకి కూడాట ఆ మహాపతివ్రత అయిన తల్లి. సో యదభిహా ననయా స్పృహయతే. అలాంటిది అమ్మా, నీ పాదాన్ని ముట్టుకోనివ్వు నువ్వు ఆయన. ఆయనకు ఉంటుంది కోరిక, కానీ ఏంటంటే అమ్మ ముట్టుకోలేదు. పతివ్రత కదా, మహాపతివ్రత తల్లి కదా. సో అమ్మ అందుకే ఏంటంటే తనకి ఈ అదృష్టం లభించలేదని ఆయన ఎప్పుడు బాధపడుతూ ఉంటాట. సో యదభిహా ననయా స్పృహయతే. అమ్మా నీ యొక్క పాదాలను ఆయన కూడా కోరుకుంటాడమ్మా, ఒక్కసారైనా స్పృశించాలని. కానీ అమ్మా ఆ అది నువ్వు ఎప్పుడు ఆయనకి ఆమ్, ఆ ఆ ఒక అవకాశాన్ని ఇవ్వవు తల్లి. మహాపతివైన అమ్మా నువ్వు జగజ్జననివి కదమ్మా. నీ పాదాన్ని కూడా ఆ పరమేశ్వరునికి తగలకుండా అలా కాపాడుతావు నువ్వు. అలాంటిదమ్మా ఆయన ఎప్పుడు కూడా నాకు అందరికీ లభించింది, దేవతలకు లభించింది, వాళ్ళ అమ్మ బిడ్డలకు లభించింది, అందరికీ తపస్సు చేసేవారికి లభించింది, కానీ అమ్మ సాధకుడికి లభించింది, కానీ నాకు మటుకు అది లభించట్లేదు అని ఆయన పక్కన ఆవిడుండగా అనుకుంటూ ఉంటాట. ప్రమదవన కంకేళి తరవే అసూయత్యంతం. అమ్మ అందుకే పశుపతి ఏం చేస్తారంటే కంకేళి వృక్షం అన్నమాట. సో ఆ కంకేళి వృక్షం అంటే మనకి ప్రమదవనం అంటే తెలుసు కదా. అక్కడ మనకి ఆ ఉద్యానవనంలో ఎప్పుడు కూడా శివపార్వతుల స్థానం అది కైలాసంలో. సో ఆ ఉద్యానవనంలో ఏంటంటే కైలాసంలో ఉంటుంది ఆ ఉద్యానవనం. సో ఆ కైలాసంలో ఆ ఉద్యానవనం ప్రమదవన కంకేళి ఒక్కొక్క వర్డ్ కి చెప్తున్నా మీకు. ప్రమదవన కంకేళి తరవే అసూయత్యంతం. అమ్మా ఆయన అందుకే ఆయన ఏం చేస్తారంటే అమ్మ మీరు నివసించే ఆ కైలాసంలో తల్లి, అక్కడ ప్రమదావనం అంటే అమ్మ ఉద్యానవనం. ప్రమదావనం అంటే ఇక్కడ ఏంటి ఉద్యానవనం అనమాట. సో ఆ కైలాసంలోని ఉద్యానంలో అమ్మ కంకేళి వృక్షం అంటే అది అశోక వృక్షం. కంకేళి వృక్షం అంటే అశోక వృక్షం. అశోక వృక్షం ఎంత ప్రాధాన్యత ఉందో మీ అందరికీ తెలుసు. సో దీన్ని ఏంటంటే మామూలుగా ఏంటంటే ఇది పద్మిని జాతి వాళ్ళందరూ కూడా ఆమ్, అక్కడ వాళ్ళు అంటే వాళ్ళు ఎక్కడైతే స్పర్శిస్తారో అక్కడ ఇది పుష్పిస్తుంది అనమాట ఇది. సో అలాంటి అశోక చరణపాతాత్ అంటే జాయతే పుష్పవత్ర. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఆ ఆ పార్వతీదేవి తన ఉద్యానంలో తను విహరిస్తూ ఉంటుంది కదా, అదే మన బ్రహ్మరంధ్రం పైన భాగం. సో అక్కడ ఆవిడ ఆ ఉద్యానవనంలో ఆవిడ స్పర్శించినప్పుడు, ఆవిడ పాదాలు అక్కడ పడినప్పుడు ఆ అశోక వృక్షాన్ని కూడా దోహద క్రియకై తన్నుతుందిట. దోహద క్రియకై తన్నుతూ ఉంటుంది కావాలని. కావాలని ఆవిడ మాయ కదా. సో ఆవిడ స్పర్శతో అక్కడ పుష్పిస్తుందిట. అర్థమైందా? అక్కడ ఆవిడ జస్ట్ పాదాల స్పర్శతో అక్కడ అది పుష్పిస్తుంట. సో అశోక వృక్షానికి ఏంటంటే ఆ పార్వతీదేవి యొక్క లత్తుకుతో కూడినటువంటి ఆ పాదాలు చూడండి. ఇలా అనుకుంటుంటేనే మన సహస్రారం ఓపెన్ అయిపోతుంది. ఎందుకంటే అమ్మ పాదాలు అక్కడ ఉంటే, అమ్మని ఎప్పుడైతే వర్ణిస్తామో శ్రీ మాతాజీ గారి పాదాలని, అమ్మ కోరుకునేది అది. అబ్బా నా పాదాలని ఈ ఒక్క యోగి ఇలా వర్ణిస్తోంది అని. అక్కడ మనం ఆటోమేటిక్ గా నిర్వికల్ప స్థితికే వెళ్ళిపోతాం. సో అమ్మ ఆ ఆ స్పర్శించినప్పుడు అక్కడ పుష్పించడం మొదలవుతుంది. అంటే
మనకి నాన్ టచ్ ఒకటి ప్లాంట్స్ ఉంటాయి కదా భూమి మీద, మనం చూడండి ఇలా చేయి పెడితే చాలా జస్ట్ మన ఇలాగ ఓపెన్ అయిపోతాయి, క్లోజ్ అయినవి. సో అలాగనమాట ఇది. ఇక్కడ అశోక వృక్షంలో, అశోక వృక్షాన్ని ఎప్పుడైతే ఆవిడ అక్కడ స్పర్శిస్తుందో ఏమవుతుందంటే అవన్నీ కూడా పుష్పించడం మొదలైపోతాయి వెంటనే. అప్పుడు శివుడు అనుకుంటాట, ఏమని, అంతటి భాగ్యం నాకు కూడా లేకపోయింది ఏమిటి అని. పరమేశ్వరుడు జగత్తునంతా సృష్టి స్థితి లయకారుడైన ఆయన కూడా ఆ శక్తినే తన అర్ధ భాగాన్ని ఇచ్చాడు ఆయన. అలాంటి ఆయన కూడా కొంచెం అక్కడ బాధపడతాట అనమాట. సో ఆ ఒక్క పరమేశ్వరుడు కూడా అమ్మ ఒక్క ఆ ఒక్క పాదుకులు అంటే ఆ దాన్ని పాద తాడనాన్ని అంటే ఆ ఒక్క వేళని ఆయన కోరుకుంటూ ఉంటాట ఎప్పుడు కూడా. ఎంతటి పుణ్యం లేకపోతే ఇది. అందుకే ప్రమదవన కంకేళి తరవే అసూయత్యంతం, అసూయ పడతాట అని. ఎంత జన్మ ఒక్క ఆ అదృష్టం లేకపోతే అమ్మ పాద సేవా భాగ్యం లభించడం ఎంత పరమార్థం అది అని. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే శివుడు కూడాట ఆ ఆ అశోక అంటే వాటికి కూడా అంతటి అదృష్టం కలగాలి, తనకు కూడా అంతటి అదృష్టం కలగాలి అని చెప్పేసి ఆయన అనుకుంటాట అసూయతో. సో ఇక్కడ ఏంటంటే ఆ ఒక్క అశోక వృక్షానికి ఆ పాదాలు తగిలినట్టుగా కూడా నేను స్పర్శించలేకపోతున్నాను, మహాపతివ్రత గనక నా భార్య అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు ఆయన. నేను ఆ అదృష్టం నాకు లేదని ఆయన అనుకుంటాట. చూడండి మరి సాధుయోగికి ఎంత అదృష్టం ఉందో. అందులో క్రితం అమ్మ పాదాల దగ్గర ఉండి అమ్మని పాదాలను తాకిన వాళ్ళు కూడా అసలు ఎంత అదృష్టవంతులు కదా. సో అందుకని ఆయన అలా అనుకుంటాట. అలాంటి ఒక స్థితి కలగాలని అభిషేకించాలంటే మనకి వచ్చింది ఆ అదృష్టం. అమ్మ పాదాలకు మనం అభిషేకిస్తున్నాం కదా, అదే ఆయనకు ఉందా లేదు, ఆ శక్తి ఆయనలో అర్ధభాగాన్నే ఇచ్చాడు ఆయన. సో అదనమాట. ఇక్కడ ఏంటంటే అందుకేట ప్రతి ఒక్క ఆడది కూడా అందెలు ధరించాలి, అంటే ఆ పట్టీలు పెట్టుకోవాలి. అంటే జస్ట్ ఇవి సహజోగల ఉన్నా కూడా మనకి చాలా మంది అందుకే మన ఇళ్లలో ఏంటంటే ఇంకా అన్ని తీసేస్తున్నారు. తీయద్దు, అమ్మ తీయమని చెప్పలేదే, పట్టు చీర కట్టుకోమన్నారు, లేకపోతే కాటన్ చీర. నిన్న కూడా స్పీచ్ లో విన్నా, కాటన్ పట్టు ఈ రెండేటి లేని వాళ్ళు కాటన్ హైకి వెళ్ళలేకపోతే సింపుల్ గా ఫ్యాన్సీ సిల్క్ అసలు వాడద్దని నిన్న స్పీచ్ లోనే విన్నా నేను. నాకు నిన్ననే తెలిసింది అది. సో సింపుల్ గా ఉండేవాళ్ళు సింపుల్ కాటన్, అదే విధంగా ఉన్నవాళ్ళు మంచి పట్టు చీర కట్టుకోవాలి. సో కాళ్ళకి అందెలు అనేది ఎప్పుడు వేస్తుంటే యాంకిల్ అంటే అంటే ఈ అద్దాలు నాకు అమ్మ చెప్పిస్తున్నట్టుంది ఇప్పుడు నాకు. ఆ యాంకిల్ కి ఆ అందెలు వేసినప్పుడు ఏమవుతుందంటే మన విశుద్ధి చాలా నర్వ్స్ అన్ని 16 పెటల్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. అర్థం ఉంది దేనికైనా. సో అమ్మ పాదాల అశోక వృక్షాన్ని తగిలి వెంటనే అవి ఏ రకంగా వృక్షాలన్నీ పుష్పిస్తాయో అది యాక్చువల్ గా ఆయుర్వేదిక్ మెడిసిన్ లో కూడా ఉంది. సో మనం చేసే ప్రతి పని కూడా శ్రీ మాతాజీ మనకి స్పీచెస్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. కాలి మెట్టెందుకు, కాలు ఒక మన అందెలు ఎందుకు మనకి చప్పుడు చేస్తూ, గాజులు ఎందుకు, మూలాధార చక్రానికి అవి సంకేతం అన్నమాట. సో ఇది ఈ ఒక్క శ్లోకంలో మనం ఇది చెప్పుకున్నాము. అమ్మ పాదాలు ఏ రకంగా అశోక వృక్షం కైలాసంలో ఉద్యానవనంలో స్పర్శించి పుష్పిస్తాయి. అవి మామూలుగా పద్మిని జాతి స్త్రీలకే పుష్పిస్తాయి, వేరే ఎవ్వళ్ళు చేసినా అని ఆ అమ్మకి అవి ఆ అమ్మ ఒక పాదాలు అక్కడ స్పర్శించిన వెంటనే అవి వికసిస్తాయి. ఆ అదృష్టం నాకు లేకపోయింది, కానీ తన బిడ్డలకు ఉందని ఆయన అసూయ చెందుతాట. అంటే అమ్మని మరి ప్రతి క్షణం మన హృదయాల్లో మనం కొలుచుకుంటున్నాం, పాద దర్శనం మనం చేస్తున్నాం, ఆ పాదాలకు అభిషేకం చేస్తున్నాం కదా. ఎలాంటి పాదాలు అవి, రసాల రసాలక్త కవతే అంటే అంతటి అప్పటికప్పుడే పెట్టుకున్నటువంటి ఆ లత్తుకతో కూడినటువంటి ఆ పాదాలు, ముద్దొచ్చే పాదాలు అనమాట. సో ఇక్కడ దాని అర్థం అదనమాట. సో 86వ శ్లోకం మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం. సో 85 ఇక్కడికి క్లోజ్ చేద్దాం. సో 87వ శ్లోకం ఇప్పుడు. హిమాని హంతవ్యం హిమగిరి నివాసైక చతురో నిశాయాం నిద్రాణం నిశిచరమ భాగే చ విశదౌ వరం లక్ష్మీ పాత్రం శ్రియమతి సృజంతౌ సమైనా సరోజం త్వత్పాదో జనని జయతశ్చిత్త
గోత్రమిహ కీ హిమాని హంతవ్యం హిమగిరి నివాసైక చతురో. అమ్మా ఆ ఒక్క పద్మములంటి ఆ ఒక్క కమలాలు ఉన్నాయి కదమ్మా, వికసించుకుని ఉన్నాయి కదమ్మా. సో ఆ అవి అన్నింటిని సమస్త జగత్తుని మించిపోయి ఉన్నాయి, దేనికి సాటి లేదు తల్లి. హిమాని హంతవ్యం అంటే అవి ఎందుకు అలా వికసించుకుని ఎప్పుడు ఉంటాయి నీ పాదాలంటే? నువ్వు కైలాసంలో, సారీ, హిమాలయాల మధ్యన నువ్వు అమ్మ పుట్టావు. ఎవరికి పుట్టావమ్మా? హిమని హంత, హిమాని హంతవ్యం, అక్కడ నువ్వు నడిచావు, ఆ ప్రాంతాన్ని నువ్వు స్పర్శించవు. సో అవన్నీ కూడా అమ్మా, అవి ఎప్పుడైతే మామూలు కమలాలు అక్కడ వికసిస్తాయో ఏమవుతుంది ఏంటంటే, ఆ కైలాసంలో ఆమ్, అవి మంచు కదా బాగా. సో ఆ మంచు వల్ల ఆ పద్మాలు అంతా కూడా, ఆ రంధ్రాలన్నీ కూడా రంధ్రాల కింద అయిపోతుంది. అది ఎందుకు అయిపోతుందంటే, అవి చీలిపోతాయి కదా మంచు పడేటప్పటికి, దాని మీద ఏమవుతాయి, అవి చీలిపోయి రంధ్రాలు ఏర్పడతాయి అన్నమాట. ఏంటి మామూలు కైలాసంలో వికసించేటువంటి పద్మాలు. కానీ అమ్మ నువ్వు హిమాని హంతవ్యం అంటే, కానీ మరి నీ పద్మాలు వంటి పాదాలు కూడా మరి దెబ్బతినాలి కదా అక్కడ. ఎందుకంటే సమస్త జగత్తు ప్రకృతి నువ్వే అయినప్పుడు, అక్కడ వికసించిన పద్మాలు వంటి ఆ పద్మములు కూడా అమ్మ ఆ రకంగా అవుతాయి కదా. కానీ అమ్మ నీ పద్మాలు వంటి పాదాలు మట్టుకు అమ్మ ఆ మంచు కొండ నివాసంలో కూడా ఎంత నేర్పరిగా ఉన్నాయో తల్లి. అంటే అసలు ఆ హిమగిరిలో అసలు నువ్వు ఎందుకంటే ఇది ఎందుకు అలా మాకు కనిపిస్తున్నావు, అలా దర్శిస్తుంటే, నువ్వు హిమగిరి పుత్రికివి కదా తల్లి. అమ్మ నువ్వు హిమగిరి పుత్రికివి తల్లి. సో నువ్వు అక్కడ నివాసం చేసావు కాబట్టే అమ్మా, నిన్ను మంచు కూడా ఏం చేయలేకపోయామ్మా. అంటే ఆ మంచును కూడా నశించే పద్మాలు నీవి. అంటే ఆ పద్మాల వల్ల, పద్మం వల్ల ఉండే నీ పాదాలు ఉన్నాయి కదా, అది ఆ మంచు పడినా ఏది పడినా అక్కడ శోభ అన్నది, కాంతి వెళ్ళిపోదు. అంటే ఇట్ ఈజ్ ఫర్ ఎవర్, అంటే ఎప్పుడు అలాగే ఉంటాయి. 24 hours అమ్మ పాదాలు అలాగే ఉంటాయట. నీ ఆ పాదాల మీద నువ్వు ఆ కైలాసంలో నివసిస్తున్నా, తర్వాత అక్కడ నువ్వు అక్కడే నీ నివాసం ఏర్పరచుకున్నా నువ్వు, అయినా సరే ఆ మంచుకి నీ పాదాలు అసలు ఇంత కూడా ఇటు అటు చెదిరిపోలేదమ్మా. అంతటి కాంతివతంగా ఉన్నాయి. ఎందుకమ్మా అది అంటే, అమ్మ ఒక పాదాల వర్ణంలో అనమాట. ఎందుకమ్మా ఇలాగా ఇంతటి ఇంతటి మహత్వం ఉంది నీ పాదాల్లో? పద్మాలు అంటే పద్మలు అంటే ఆ పాదాలు ఎప్పుడు చూసినా అవి అలా వికసించే ఉంటాయి. కమలాల వల్లే ముడుచుకుపోవడం, రాత్రి పొద్దున్న, ఇవన్నీ మనం ఇదివటి శ్లోకాలు చదువుకున్నాం. ఎప్పుడు కూడా అంతే. అలాగే అమ్మ నేత్రాలు కూడా అంతే కదా, నేత్రాల గురించి కూడా చెప్పుకున్నాం. సో నిషాయం నిద్రాణం నిశిచరమ భాగే చ విశదో. అమ్మ సామాన్యంగా పద్మాలు మనం చెప్పుకున్నాం, రాత్రులు ఏంటంటే ముడుచుకుపోతాయి, పగటి వేళలో వికసిస్తూ ఉంటాయి కదా తల్లి. నిషాయం నిద్రాణం. సో అలాంటి ఆ పద్మాలు కూడా అవి నీ చేతే సృష్టింపబడి ఉన్నాయి, కానీ అవి కూడా ఆ రకమైన ఈ ప్రకృతికి అవి లోనవుతూ ఉంటాయమ్మా. కానీ అమ్మా, నీ నువ్వు మటుకు సర్వకాలంలో, అంటే సర్వ అవస్థల్లోను అంతే కదా. మనకు నిద్ర, రాత్రి, పొద్దున్న, ఎప్పుడైనా అమ్మ అంటే అమ్మ పరిగెత్తుకొచ్చి హెల్ప్ చేస్తారు కదా, గైడ్ చేసి హెల్ప్ చేస్తారు. అన్నారు కదా ఒక స్పీచ్ లో, ఎప్పుడైతే అమ్మ అని పిలుస్తారో, నా నా పద్మాలు, నా ఒక్క పాదాలని మీరు సేవిస్తారు, నేను శంఖ చక్ర గదా హస్తంతో మీ దగ్గర నేను ప్రత్యక్షం అవుతాను అని చెప్పి అన్నారు. అలా మనకి మెరికల్స్ కూడా ఎంతో మందికి జరిగాయి కూడా. సో అమ్మ, నీ ఒక్క పద్మాలు ఉన్నాయి కదమ్మా, అవి సర్వకాల సర్వ అవస్థలో కూడా, హాస్పిటల్లో సర్వ అవస్థ అంటే మనం ఎక్కడున్నా, ఎనీ రూమ్, అది అవన్నీ అర్థం చేసుకోవాలి, మనం మైండ్ లో పెట్టుకోవాలి. మన సర్వావస్థ అంటే ఎనీ టైం, దేర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ ఆఫ్ టైమ్ ఇయర్. రాత్రి అవ్వచ్చు, పొగలవ్వచ్చు, అన్ని చోట్ల అన్నమాట. సో సర్వావస్థలో కూడా ఎప్పుడు ప్రసన్నంగా ఉంటాయమ్మా. అవి ఎలా ఉండగలుగుతున్నాయని మన పాదాలు ఉంటాయి అలాగా? ఆహా, నడిచేస్తుంటాం ఫాస్ట్ గా, ఒకసారి కూల్. కానీ అమ్మ నీ పాదాలు అలా కాదమ్మా. సో ఎప్పుడు కూడా ఇలా కాంతివతంగా, అంటే పాదాలు కాంతివతంగా ఉండబట్టి అమ్మ యొక్క ముఖము, ముఖార విందము అన్ని కూడా ఎప్పుడు ప్రసన్నంగా ఉంటాయి. ఎప్పుడు తన బిడ్డల కొరకు తనకి ఎప్పుడు ప్రసన్నత ఉంటుంది మొహంలో. సో అమ్మ నిషియందు, నిషి, నిషి అంటే ఇక్కడ నిషాయ నిద్రాణ నిశిచరమ భాగే ఇత విషదవు. నిషి అంటే మనకి రాత్రి అన్నమాట, సింపుల్ వర్డ్ అది. సో అమ్మ
నీ నీకు రాత్రనే ఎప్పుడే ముడుచుకొని లేదమ్మా. నువ్వు రాత్రి పొగలు, అంతే కదా, రాత్రి పొగలు అంటే ప్రభాత కాలం అన్నమాట. విషదం చరమ భాగేత విషదం అంటే అమ్మ, నువ్వు ప్రభాత కాలంలో కూడా ప్రకాశిస్తూనే ఉంటాయి, నీది నిశిచరమ భాగంలో కూడా ప్రకాశిస్తుంది. ఇది ఎలా సాధ్యమమ్మా? ఇంత సమస్త జగత్తుని కూడా నీ పాదాలతో నువ్వు భరిస్తావే, అంతే కదా అమ్మ. పాదాల దగ్గరే మన శిరస్సులు ఉంటాయి కదా, అంటే భరిస్తున్నట్టు కదా ఆ తల్లి, భూదేవి రూపంలో భరిస్తున్నట్టు కదా. సో ఆ ఒక్క వర్డ్కి ఎంత డీప్ అర్థం ఉంటుందో ఇందులో, అది తెలుసుకున్నామంటే మన నిర్వికల్ప స్థితి ఫార్ ఎవర్ ఉంటుంది మనకి ఎప్పుడు కూడా. సో అమ్మ, ప్రభాత కాలం ముందు నిశికాలం ముందు కూడా అమ్మ ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటాయమ్మా. ఆ పగటి భాగంలో ఆ ప్రకాశం, ఆ అది ఇంకా చెప్పక్కర్లేదు అమ్మ పాదాలు. పగటి కాలంలో ఆ అమ్మని మనం దర్శించినప్పుడు దాని యొక్క ఆ ఆ సౌందర్యాన్ని మనం అసలు ఎలా ఉంటుందంటే, మీకు ఇదివరకే చెప్పాను కదా, సూర్యుని ప్రకాశం మన అందు వెడదిల్లుతూ ఉంటుందన్నమాట అయింది. సో పగటి కాలంలో అంతటి ప్రకాశం రావడానికి కారణం ఆ సూర్యుడి కిరణాలు దాని మీద పడి అవన్నీ కూడా మనకి అమ్మ అందిస్తూ ఉంటారు, అదే చైతన్యం అన్నమాట. సో అమ్మ, అందుకే రాత్రి పగలు కూడా నువ్వు వికాసంగా ఉంటావు తల్లి. నీ యొక్క పాద పద్మాలు, ఆమ్, నువ్వు అన్నింటినీ జయించావమ్మా. అసలు ఇంకా ఇంకా దేనికి లేదు, సర్వ సృష్టిని కూడా నువ్వు జయించావు తల్లి. అంతటి పాదాలని నేను నా హృదయంలో కొలుచుకుని సహస్రార మందు నేను దర్శనాన్ని ఆ అనుభవం చేస్తూ చైతన్యంలో ఎప్పుడు మూలిగి ఆ ఒక అమృత ధారల్లో, అంతే కదా అమ్మ, పాదాల నుంచే కదా అమృత ధారలు ఎప్పుడు కురుస్తూ ఉంటాయి. ఆ ధారల్లో నేను ఎప్పుడు కూడా ఆ విలీనం అయిపోతూ ఉంటా. ఐఎమ్ డ్రెంచింగ్ ఇన్ ద డివైన్ లో. అమ్మ పాదాల నుంచి కురుస్తున్నటువంటి ఆ ఒక అమృతధారలు అంటే ఏంటి? అమ్మలో మనం ఉన్నట్టే, అమ్మతో ఏకాకారత పొందినట్టే. తర్వాత ఆ ధారల్ని మనం ఏం చేస్తున్నాం? మింగ్ నెక్టర్, అమృతం, అమృత ధారలు ఏం చేస్తున్నాం? తాగుతున్నాం. విఆర్ డ్రెంచింగ్ ఇన్ దట్. మనం అందులో కరిగిపోతున్నాం, అంతే కదా. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే నాకు లోపల ఈ శ్లోకంలో చైతన్యం లోపలంతా సహస్రాల నుంచి తడిసిపోతుంది తడేది. అమ్మ పాదాలని మనం ఎంత వర్ణన ఇచ్చేస్తూ ఉంటే ఒళ్ళంతా తడిసిపోతుంది మనకి. ఆ తడిసిపోయిందే ఏంటి ఇక్కడ? అమ్మ ఒక్క ఆ పాదాలు లత్తుకుందే ఆ రసం, ఆ ఒక్క ఇది. తర్వాత ఆ అమృత ధారలు, ఆ అమృత ధారలు ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయంటే చేతులని, సహస్రారాన్ని, హృదయాన్ని, సర్వ అంగ, మనకి ఇంకా ఈ చక్రం ఉంది అది కాదు, సుషుమ్నాలోనే తేలుతూ ఉంటాం మనం, ఇంకా లెఫ్ట్ రైట్కి వెళ్తా మనం తడిసిపోతూ ఉంటాం, తడిసిపోతూ ఉంటాం అనమాట. సో మనం అమ్మ అలాగే 24 గంటలు మమ్మల్ని కంటికి రెప్పలా కూడా నువ్వు కాపాడుతున్నావు. వరం లక్ష్మీ పాత్రం శ్రియమతి సృజంతో సమయినాం. అమ్మా ఈ పద్మములు అన్నది మామూలుగా ఏంటంటే లక్ష్మికి సంబంధించినవి తల్లి, అంతే కదా. అమ్మ లక్ష్మీ స్వరూపంలోనే, లక్ష్మీ స్వరూపం ఆదిశక్తి నుంచి వచ్చిన తల్లే కదా. సో అమ్మ, కానీ ఈ పద్మాలో ఎప్పుడు లక్ష్మి నివసిస్తుంది, కానీ అవి పగలు వికసిస్తాయి. అంటే కొంతమందికి ధన భాగ్యం ఉంటుంది, వాళ్ళ వాళ్ళ కృతం జన్మ పుణ్యం వల్ల ఈ కాలంలో మనకి లక్ష్మీదేవి యొక్క సభ. ఈవెన్ కుచేలుడికి కూడా తెలుసు కదా మనకి భాగవతం, ఎందుకంటే కుచేలుడు కూడా కొంతకాలం దరిద్రం అనుభవించక తప్పలేదు, ఈవెన్ భగవంతుడికి కూడా తప్పదు అది. అందుకేంటంటే అమ్మా, ఆ లక్ష్మీదేవి పగలే ఆ ఆశీర్వదిస్తుంది తన భక్తుల్ని, ఎవరైతే లక్ష్మిని కొలుస్తారో పొగలే కొంతసేపే వాళ్ళని ఆశీర్వదిస్తుంది తల్లి, అంటే లక్ష్మిని ప్రసాదించి. అంతే అల్పముగా ఉంటాయన్నమాట. సో అందరిళ్లలో కూడా లక్ష్మీదేవి ఓ విపరీతంగా ఇంత అది అలా ఉండదు కదా. సో గుణములకి అది ఎవరు? సరస్వతి. సో ఆ సరస్వతి కూడా కొంతవరకే కొంతమందికే ప్రసాదిస్తుంది అనమాట. కానీ అమ్మా, నువ్వు లక్ష్మీదేవి కొద్ది కాలమే నివసిస్తుంది పద్మాలో. సో అదే అందుకనే ఏంటంటే అందరికీ లక్ష్మీదేవి ఆ ఆ తల్లి కృప ఉండదన్నమాట. సో ఆ పద్మాల వద్ద ఉన్న లక్ష్మి ఆ కొద్ది కాలం ఉంటుంది కాబట్టే మనకి ఆ ఒక్క సౌభాగ్యం కొంతవరకే వస్తుంది. అదే విధంగా అమ్మ శ్రియం, సృజంతం అంటే ఏంటంటే సరస్వతి దేవి అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఆవిడ కూడా కొంతమందికే విజ్ఞాన్ని ప్రసాదిస్తుంది, ఎక్కువ విజ్ఞానంలో అహంకారానికి వెళుతుంది. సో ఆ తల్లి ఏంటంటే కొంతమందికే ఇస్తుంది, అందరికీ ఇవ్వదు కదా. చదువు అందరికీ ఇవ్వదు కదా, ఆవిడ విజ్ఞానం అనేది కొంతమందికే పరిమితం అయి ఉంటుంది. సో అమ్మ, కానీ అమ్మ సరోజం త్వత్పాదో జనని చిత్రమిహకీం. అమ్మా, కానీ ఈ రెండిను కూడా నువ్వు జయించావమ్మా. అందుకుని అమ్మా, ఎందుకంటే బ్రహ్మదేవుడు కమలంలో ఉంటాడు, లక్ష్మీదేవి కమలంలో ఉంటుంది. సో
సో అందుకంటే ఈ రెండింటి కమలాల్ని కూడా నువ్వు జయించు. అంటే ఇంతకన్నా ఎంతో ఇస్తావు నీ బిడ్డలకి, నిన్ను హృదయంలో స్థాపించుకున్న వాళ్ళకి నువ్వు అలా నిరంతరము పగలు రాత్రి 24 hours నువ్వు ఆ అమృతధారల్ని కురిపిస్తూనే ఉంటావు తల్లి అని చెప్పి ఇక్కడ సరోజం తత్పాదౌ జనని జయతిశ్చిత్రమిహకీం. సో ఇక్కడ ఏంటంటే ఈ శ్లోకంలో మనం ఆ ఒక్క ఆ కమలాల కన్నా ఎవరు బ్రహ్మదేవుడు నివసించేటటువంటి ఆ కమలం, మహాలక్ష్మి నివసించిన కమలం కొంతవరకే అవి పరిమితి చెందుతాయి, కొంతమందికే లభిస్తాయి ఆ ఒక్క ఆ అమ్మ ఒక కరుణా కటాక్షాలు. కానీ ఏంటంటే అది మనం కృతం జన్మలో చేసుకునే పుణ్య ఫలాలతో అది సంబంధిస్తుంది. ఈ జన్మలో మనం ఆత్మ సాక్షాత్కారం పొంది వీళ్ళవి కూడా అమ్మ మనకి ఇస్తుంది. ఆత్మ సాక్షాత్కారం అందరికీ రాదు. ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది అమ్మ పాదాలని మనం దర్శించగలుగుతున్నామంటే ఈ యుగంలో అమ్మ పాదాలు ఎవరైతే ఆ అమ్మని ధ్యానించి సాధన చేసుకుంటున్నారో వాళ్ళకి ఇలా పగలు రాత్రి కొంతవరకే లక్ష్మి అనేది ఉంటాయి. ఆల్వేస్ షీఈస్ బ్లెస్సింగ్ ద ఆల్ ద అన్ని త్రిగుణాత్మిక కదా ఆవిడ. సో గుణాలని ఇస్తుంది, సరస్వతీదేవి కటాక్షాన్ని ఇస్తుంది. లక్ష్మి స్వరూపంలో మనకి సుషుమ్నా నాడిలో ఎప్పుడు సర్వ సౌభాగ్యాలను కూడా అందిస్తూ ఉంటుంది ఆ జనని. ఆదిశక్తి యొక్క పాదాలని మనం దర్శించినప్పుడు, ఆవిని స్తుతించినప్పుడు, ఆవిని వర్ణించినప్పుడు, హృదయంలో కొలువు చేసుకుంటున్నప్పుడు మనకి అమ్మ తన త్రిగుణాత్మక శక్తిని కూడా ఇస్తుంది. ఇదే ఆదిశక్తిని మనం శ్రీ మాతాజీ గారిని కొలవడంతో మనకి లభించేదనమాట. కూడా ఒక్క నిమిషం అమ్మ పాదాలని సహస్రాలను దర్శించుకుని ఈ 5 minutes తర్వాత కుండలిని జాగ్రత్త చేసుకుని బంధం తీసుకుందాం.